లేకపోతే దానికి మించిన స్థాయిలో అవుతారా అన్నది మా పార్టీని మేము బలోపేతం చేసుకోవడంలో మాకు తెలుసు. పొలిటికల్ గా ఎప్పుడు కూడా ఏ స్ట్రాటజీతో ఎలా వెళ్ళాలో మాకు తెలుసండి. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి సలహాలు, రజనీ గారి సలహాలు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం మాకు లేదు. మాకు 2024 వచ్చేసరికి మాకు కొత్త అవసరం, రాష్ట్రానికి రాజధాని అవసరం. కృష్ణారెడ్డి గారు చర్చిద్దాం. వంశీ మ్యాటర్ అంతా తెలుసు కాబట్టి రెస్పాండ్ అవ్వండి. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. మీకు, కృష్ణవేణి గారికి, బొట్ల రామారావు గారికి, ఆవిడెవరు సార్? మూడో ఆమె మీకు తెలియదులేండి. ఆవిడెవరు సార్? వర్మ గారి పేరు చెప్పండి సార్. అదే మీకు తెలియదులేండి, చెప్పండి సార్. పేరు తెలుసుకోవాలి కదా, ప్యానల్ ఎవరెవరు ఉన్నారు. అడ్వకేట్ గారు ఆవిడ పేరు చూడండి, అక్కడ పడుతుంది. పేరు చెప్పండి సార్. రుక్మిణి కొత్తగా వచ్చారమ్మా? కొత్తగా వచ్చారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. పేరు చెప్పండి సార్. వర్మ గారు. రజనీ గారండి. సడన్ గా నల్లకోట్ లేకపోయేటప్పుడు గుర్తుపట్టలేదు. నల్లకోట్ లేకపోయేటప్పుడు గుర్తుపట్టలేదు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే అదే వర్మ గారు, నల్లకోట్ లేకపోయేటప్పుడు నేను గుర్తుపట్టలేకపోయానులే కానీ మన రజనక్క అని ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు తిట్టమంటే నన్ను తిడతారు అని చెప్పేసి రజనీ గారి పాపం ఒక మాట అన్నారు. మా నాయకులు ఎప్పుడు ఇంకొకటి తిట్టమని చెప్పరమ్మా, ఇంకొకటి తిట్టండి అని చెప్పి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి లాగా మా నాయకులు ఎక్కడ చెప్పరు. మాకు అసలు అనవసరం మిమ్మల్ని తిట్టడం, లేదంటే మిమ్మల్ని పొగడడం. మంచి చేస్తే డెఫినెట్లీ పొగుడుతాం, కానీ మీరు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం అంతే. తిట్టం అంటే వేరే ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉంటాయి. చూడండి, మేము ఎప్పుడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు కావచ్చు, ఇదిగోరా వీడిని తిట్టండి, వీడిని తిట్టండి అనేటటువంటి విషయాలు మాకు ఎక్కడా చెప్పలా. పాయింట్ 1 అది క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి పేరు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారి పేరు చెప్పారు కాబట్టి మీకు మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మా నాయకులు ఎప్పుడు తిట్టమని అనరు. తిట్టమని అనేది జగన్మోహన్ రెడ్డి గారు. పలు సందర్భాలు ఉన్నాయి. రోజా గారిని బహిరంగంగా ఒక స్టేజ్ మీద ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చి చంద్రబాబును తిట్టమంటున్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవాలా. జోగి రమేష్ అనే వ్యక్తి ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు మాట్లాడితే శభాష్ వెన్నుగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. సో అలాంటివి అనమాట. ఎప్పుడు కూడా మా నాయకులు తిట్టమనరు. పాయింట్ 1. మరొకటి ఏంటంటే వర్మ గారు, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు నేను మా పవన్ కళ్యాణ్ గారు చెప్తే కరెక్ట్ అని నేను ఎప్పుడు అన్న, పవన్ అన్న చెప్తే కరెక్ట్ అని నేను ఎప్పుడు చాలా సార్లు అన్నానని రజనీ గారు అన్నారు. మీరు దానికి ఒక ప్రశ్న అన్నారు, ఇప్పుడు అంటలేదా అని. ఇప్పుడు జగన్ అన్న ఏం చెప్తే అది కరెక్ట్ అని చెప్పి రజనీ గారు అంటా ఉన్నారు. ఎందుకంటే మాదిగంలో మనకు రుజువైంది అనమాట. అప్పుడు మొన్నటిదాకేమో పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది రజనక్క కరెక్ట్, ఇప్పుడు జగన్ అన్న ఏది చెప్తే అది రజనక్క కరెక్ట్ అంటా ఉన్నారు అనమాట. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ విషయాలు రజనీ గారు చాలా మాట్లాడారు. దానికి సోదరి కృష్ణవేణి గారు సమాధానం చెప్పారు. సో గుడ్, బానే ఉంది. ఇక ఆ తర్వాత టీవీకే విజయాన్ని ఏదో అడిగారు సార్ మీరు, వర్మ గారు ఒకసారి మళ్ళీ అడగరా ప్లీజ్. టీవీకే విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వల్ల టీవీకేకి మంచి సీట్లు వచ్చినాయి, గెలుపు వచ్చింది, కొన్ని హ్యాండిల్స్ లో ప్రచారం అవుతున్న అంశం. కొన్ని హ్యాండిల్స్ ఏంటి సార్? అన్ని హ్యాండిల్స్ లో అదే ప్రచారం అవుతుంది. అన్ని హ్యాండిల్స్ లో కూడా అదే ప్రచారం అవుతుంది, కొన్ని హ్యాండిల్స్ కాదు. అంటే అన్ని పార్టీలోనా సార్? అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ పార్టీ మౌత్ పీస్ అయినటువంటి సాక్షి కూడా అదే చెప్తా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ప్రపంచం అని చెప్పి సాక్షి టీవీలో రాస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి సార్, రజనీ గారు మాట్లాడిన దాంట్లో జనసేన ఇంటర్నల్ పాయింట్ అయినప్పటికీ కూడా ఒక విషయం చెప్పాలి. జనసేన అధికార ప్రతినిధులకు ఎవరు జీతాలు ఎవరు అని అంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకి జీతాలు ఎవరు? మరి వైఎస్ఆర్సీ సంగతి నాకైతే తెలియదు. జీతాలు ఇప్పుడు ఇంకోటి అన్నారు, 2014లో జన సైనికులకు పదవులు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేవాళ్ళ. అంటే ఇప్పుడు పదవులు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికా? మీకు ఎవరేది కాబట్టి మీరు నిలదొక్కోలేకపోయారా? డబ్బులు లేవు కాబట్టి మీ పార్టీల నుంచి వెళ్ళిపోయారా? ఇందుకే అన్నమాట. ఏ ఒక్కరు కూడా మా పార్టీ కావచ్చు, జనసేన నాకు తెలిసినంత వరకు కావచ్చు, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాకు పదవులు అవసరం లేదు. మేము ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదమ్మా రజనీ అక్క. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము రాజకీయాల్లోకి రాలా. రాజకీయాల్లోకి మేము ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాలా. మీరు అన్నారు కదా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి
బ్యానర్లు కట్టేవాళ్ళని అన్నారు కదా, ఆర్థికంగా నిలదొక్కుంటే జనసేనకు బ్యానర్లు కట్టేవాళ్ళు అని అన్నారు కదా. అది తప్పు, అది తప్పమ్మా. అట్లాంటి మాటలు మాట్లాడితేనే నేను తప్పు అంటే మేము తిడతామని చెప్పి ఫీల్ అయిపోతా ఉన్నాం. మేము తిట్టక ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము ఎవరో రాజకీయాల్లోకి రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము ఎవరో రాజకీయాల్లోకి రాలా. ఇప్పుడు కూడా మేమే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. ఎదురు అధికారం వచ్చి 2 సంవత్సరాలైనా మేమే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. జన సైనికులు కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మాకు ఎక్కడ జీతాలు ఉండవు. మేము ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి అవకాశాలు కూడా మా పార్టీలు ఎక్కడ మాకు ఇవ్వరా. మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము రాజకీయాల్లోకి రాలా. ఓకే, మేము రాలేదు. సో ఇది గుర్తు పెట్టుకోండి. మరొకటి టీఎంసీ విజయ్, టీవీకే విజయం గురించి వర్మ గారు మనం 2 రోజులు చెప్తానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకుంటే టీవీకే ప్రపంచంలో ఉన్న సాక్షి హెచ్డి టీవీ, సాక్షి వారి హెచ్డి టీవీలో కింద ఒక స్క్రోలింగ్ చూసా నేను. సరే ఇదేమన్నా నిజంగా రాసుకున్నారా లేదంటే అబద్ధమా, అది స్క్రీన్ షాట్ కదా అని చెప్పేసి నేను సాక్షి టీవీ చూసే అలవాటు లేకపోయినా ఇది నిజమా అబద్ధమా నిర్ధారించుకోవడానికి చూస్తే చాలా చక్కగా సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ప్రపంచం సృష్టించిన విజయ్ అంట. సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు 5 అడుగుల రూపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టూ తిరిగి ముద్దులు పెట్టుకుంటా తిరిగినా కానీ ఇక్కడ ఓట్లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి 5 అంగుళాల ఫోటో చూస్తే ఓట్లేసేసారట సార్ చెన్నైలో. ఇంకొకటి ఏంటంటే మరి 14 ఆగస్టు 2025